హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతశ్రీ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే, మన వరమహాలక్ష్మి వస్తుంది కదండి, దానికి నేను కొన్ని డెకరేషన్స్ అనేది చేశాను. సో జస్ట్ ఏంటంటే ఐడియా కోసం. సో మన దగ్గర అన్నీ కూడా క్లాత్ గార్లాండ్స్ ఓన్ మేకింగ్. సో ఆ క్లాత్ గార్లాండ్స్ యూజ్ చేసి మన దగ్గర బ్యాక్ డ్రాప్స్ కూడా వచ్చి హ్యాండ్ పెయింటెడ్ అండ్ కంప్లీట్లీ. సో ఆ క్లాత్ కస్టమైజేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో అయితే మాత్రం కొన్ని డెకరేషన్ థీమ్స్ ఎలా చేసుకోవచ్చు స్పెషల్గా అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఆల్రెడీ నా దగ్గర ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేశారో వాళ్ళందరికీ తెలుసు. మనకి గార్లాండ్స్ ఏదైతే ఉన్నాయో క్లాత్ మేము ఒక చార్ట్ ఇస్తాం, కలర్ చార్ట్. అందులో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మేము మేకింగ్ అనేది చేస్తాం. సో డిస్పాచ్ టైం కూడా ఎక్కువ ఉండదండి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మేము చేస్తాం. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో ఇదేంటంటే మీకు ఇలాగా వరమహాలక్ష్మికి స్పెషల్ బ్యాక్ డ్రాప్ ఇది మీరు చూడొచ్చు. సో మనకి అలా లక్ష్మీదేవి మనకి సెంటర్లో వస్తుంది, సైడ్స్ వచ్చి పింక్ వస్తుంది. సో మేము ఈ యొక్క బ్యాక్ డ్రాప్ లుక్ని ఎన్హాన్స్ చేయడానికి ఎల్లో అండ్ వైట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో గార్లాండ్స్ అనేది ఇచ్చాం. సో అండ్ సాలావుడ్ లోటస్ బడ్స్తో కూడా మేము కొంచెం డెకరేట్ చేసాము. సో మీరు మిడిల్ చూడండి, ఏదైతే మనకి లక్ష్మీదేవి ప్రింట్ వచ్చిందో అది చూడండి, క్లాత్ జూమిన్లో మీకు ప్లెయిన్ వచ్చే ఇది మీకు అలా ప్రింట్ వస్తుంది. సో మీకు అది చాలా బయట అయితే ఇంకా సిల్వర్ షైనింగ్ వచ్చి చాలా బాగుంది క్లాత్ అనేది. మీరు ఇక్కడ జూమిన్లో చూడొచ్చు. మీకు ఇదేంటంటే పిక్లో చూస్తే మీకు మిడిల్ ప్లెయిన్గా అనిపిస్తుంది, బట్ రియల్గా మీరు చూస్తే కనుక అది చాలా లుక్ ఉంటుంది. ఆ లుక్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఆ ప్రింట్ అన్నది. సో మనకి ఈవెన్ లక్ష్మీదేవి ప్రింట్ ఏంటి అంతా కూడా చాలా ఇంకేంటంటే రియల్ డాల్ పెట్టినట్టు ఉంటుంది, అంత లుక్ వస్తుంది. సో మనకి పింక్ బ్యాక్గ్రౌండ్ కదా, సో దాన్ని హైలైట్ చేయడానికి మేము వైట్, ఎల్లో, గ్రీన్ యూజ్ చేసాము. సో అక్కడక్కడ సాలావుడ్ లోటస్ బడ్స్ అండ్ ఫ్లోర్ క్లాత్ అనేది ఈ విధంగా గ్రీన్ ముగ్గు ఇచ్చాము, ఎందుకంటే మనకి కింద కొంచెం బ్యాక్ డ్రాప్లో అక్కడక్కడ గ్రీన్ ఉందని చెప్పి. సో ఇలా అయితే కనుక ఒక డెకర్ థీమ్ అనేది చేసాము. సో దీంట్లో మీకు ఏదైనా ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు అన్నది ఉంటుంది కదా, దాన్ని బట్టి మేము కస్టమైజ్ చేయిస్తాం. సో ఈ డెకర్ థీమ్ వచ్చి జస్ట్ మీ రిఫరెన్స్ కోసం, సేమ్ థీమ్ ఆర్డర్ ఇవ్వాలని లేదు, మీరు ఇందులో కొన్ని తగ్గించుకోవచ్చు మీ బడ్జెట్ ప్రకారం. సో నేను ఇది ఎంత ప్రైజో మాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఒకవేళ బడ్జెట్ తక్కువలో కావాలి అంటే మీరు ఇలాంటివి, ఇవి వచ్చి మీకు సాలావుడ్ లోటస్ బడ్స్ చాలా కాస్ట్లీ. సో నాకు అంత బడ్జెట్ వద్దు అనుకుంటే కనుక ఇవి కొన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ థీమ్ని మేము ఎంతలోనన్నా కస్టమైజ్ చేయిస్తాం. అండ్ కంప్లీట్లీ క్లాత్ గార్లాండ్స్ అండ్ అన్నీ కూడా. అండ్ సైడ్స్ వచ్చి లోటస్ ప్రింట్ అనేది హ్యాండ్ పెయింట్, అండ్ మిడిల్ లక్ష్మీదేవి వచ్చి అది మాత్రం మిషన్ ప్రింట్ అండి. సో మీకు టాప్ కట్టెన్ రాడ్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది. సో ఓవరాల్ లుక్ అయితే మీకు జూమ్ ఇన్ లుక్ అండ్ జూమ్ అవుట్ లుక్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. సో డెకర్ కూడా చాలా సింపుల్, ఎందుకంటే గార్లాండ్స్ అంతా కూడా రెడీ ఉంటాయి, జస్ట్ హ్యాంగ్ చేయడమే. సో ఓవరాల్ లుక్ అయితే కనుక మనకి ఇదండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్లో కనుక వెళ్ళిపోతే ఇదేనండి. సో ఇదేంటంటే వరమహాలక్ష్మికే కాదు, మనం ఏ ఈవెంట్కైనా చాలా యూనిక్ కలెక్షన్ ఇది. సో చాలామంది ఏంటంటే వరమహాలక్ష్మి సింగిల్ టైం యూజ్ కదా, మళ్ళీ ఆ బ్యాక్ డ్రాప్ మనకి మళ్ళీ యూజ్ అవుతుంది కదా అనుకుని థింక్ చేసే వాళ్ళు మాత్రం ఈ బ్యాక్ డ్రాప్ సజెస్ట్ చేస్తాను. సో దట్టు ఏంటంటే మీకు మిడిల్ కొంచెం క్రీమీ కలర్ లైట్ పింకిష్ షేడ్స్లో అలా వస్తుంది. అండ్ సైడ్స్ వచ్చి గ్రీన్ లోటస్ హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది. సో మనకి వరమహాలక్ష్మి అంటే మన లోటస్ డిజైన్ ఉంటేనే అది లుక్ వస్తుంది. దానివల్ల మేము మిడిల్ లోటస్ ప్రింట్ అనేది ఇలా ఇచ్చాం. సో ఇది కూడా మీకు చాలా సింపుల్ డిజైన్ అండి. సో ఇంతకుముందు బ్యాక్ డ్రాప్లో ఏ అయితే గార్లాండ్స్ ఎల్లో అండ్ వైట్ యూజ్ చేశానో సేమ్ అదే యూజ్ చేశాను. ఎండప్ వచ్చి ఇలా లిల్లీ విత్ మ్యారీగోల్డ్ ఇచ్చాము. సో మీరు ఇక్కడ ఏంటంటే రీప్లేస్ చేసుకోవచ్చు, సాలావుడ్ కావాలితే సాలావుడ్, లేదా మాకు అక్కడ కూడా క్లాతే కావాలి అంటే క్లాతే. సో చూడండి, మన క్లాత్ గార్లాండ్స్ అంతా కూడా మేము క్లాత్ కట్ చేసి దాన్ని ఇలా స్టిచ్ చేస్తాము. సో మీకు ఏంటంటే గార్లాండ్ అనేది పెర్ ఫీట్ ప్రైస్ పడద్ది మీకు గార్లాండ్ అనేది. సో మీకు ఏదైనా డీటెయిల్స్ ఫర్దర్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కానీ, లేదా హోల్సేల్స్ డెకర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మనకి, నేను అందులో చాలా అప్డేట్స్ ఇస్తున్నాను డైలీ కూడా. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. సో అందులో కానీ మనకి మెసేజ్ చేయండి, మీకు మేము ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఓవరాల్ ఈ బ్యాక్ డ్రాప్ లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇది వరమహాలక్ష్మికే కాదు, నేను చెప్పినట్టు మీరు ఏ ఈవెంట్కైనా సరే యూనిక్ కలెక్షన్. అండ్ ద కాంబినేషన్ ఏదైతే మేము ఇచ్చామో కాంబినేషన్ చాలా హైలైట్ అండి. అండ్ ఫ్లోర్ క్లాత్, ఇంకా ఫ్లోర్ క్లాత్ విషయం
ఇష్టం వస్తే అది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు. సో మీరు ఇక్కడ సైడ్ మేము గ్రీన్ ఇచ్చాం కదా, గ్రీన్ కాకుండా మీరు పింక్ లోటస్ ఏమన్నా సరే పింక్ కస్టమైజ్ చేయిస్తాం మేము మీకు. సో మీకు ఎలాగా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఈ గ్రీన్ని మేము పింక్తో రీప్లేస్ చేస్తాం, రెడ్తో రీప్లేస్ చేస్తాం, కంప్లీట్లీ యువర్ చాయిస్. అండ్ మేమేం చేసామంటే ఫ్లోర్ క్లాత్ ఇక్కడ వచ్చి నేను ఈ పిక్లో మీకు పింక్ ఇచ్చాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ మిడిల్లో లోటస్ అంతా పింక్ వచ్చింది కదా. సో ఫ్లోర్ క్లాత్ కూడా మిడిల్ ఇచ్చాను. సో ఇక్కడ కనిపించడం లేదు అది ఫ్లోర్ క్లాత్, బట్ మేమైతే కనుక అది ఫ్లోర్ క్లాత్ పింక్ ఇచ్చామండి. సో ఓవరాల్ లుక్ అయితే ఇదండి. సో మీరు ఇందులోనే లోటస్ బడ్స్తో కస్టమైజ్ చేయమన్నా మేము చేస్తాం. డెకర్ లుక్ అయితే కనుక మీకు ఇలా వస్తుంది. సో నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ డెకర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనకి. అండ్ సేమ్ బ్యాక్ డ్రాప్ని మీరు చూడొచ్చు, ఫ్లోర్ క్లాత్ వచ్చి రెడ్ ఇచ్చాము. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంతకుముందు గార్లాండ్స్ అన్నీ కూడా క్లాత్ గార్లాండ్సే, బట్ ఎండప్ వచ్చి అక్కడ లిల్లీ హ్యాంగింగ్స్ ఇచ్చాం కదా, లిల్లీ విత్ మ్యారీగోల్డ్. సో ఈ థీమ్లో ఏం చేసామంటే ఆ లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మేము ఏం చేసామంటే సాలవుడ్ లోటస్ బడ్స్ అనేది ఇచ్చాం. సో మొత్తం ఏంటంటే వైట్ పింక్ గ్రీన్ థీమ్లో డెకర్ చేయాలి, ఇంకా ఎల్లో మిక్సప్ చేయకూడదు అనుకుని సో ఎల్లోని కంప్లీట్ అవాయిడ్ చేసి టోటల్ వైట్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాము. సో చూడండి మన క్లాత్ గార్లాండ్స్ జూమిన్లో దాని లుక్ ఎలా ఉంది అంతా కూడా. సో ఎవరికైనా ఇలా మాకు ఎక్కువ కలర్స్ వద్దు బ్యాక్గ్రౌండ్లో అన్న వాళ్ళకి ఈ థీమ్ చాలా బాగుంటుంది. సో మీకు సైడ్స్ కావాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు మేము పింక్ లోటస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మేమైతే కంప్లీట్లీ కస్టమైజబుల్ అండి మేము. సో గార్లాండ్స్ అన్నీ కూడా మీకు ఇష్టం వచ్చిన డిజైన్, మీకు ఇష్టం వచ్చిన లెంత్, ఈవెన్ కాంబినేషన్ కూడా అక్కడ మనకి ఫుల్ వైట్ ఉంది, సో ఆ కాంబినేషన్ కూడా టోటల్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మేము మొత్తం అయితే కనుక కస్టమైజ్ చేయిస్తామండి. సో అలాగే ఫ్లోర్ క్లాత్ కూడా కంప్లీట్లీ యువర్ ఆప్షనల్ అది కూడా. సో ఓవరాల్ లుక్ అయితే కనుక మీకు బ్యాక్ డ్రాప్ లుక్ ఎలా ఉంటుంది చూడండి. అలాగే నేను మీకు ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాను రిఫరెన్స్కి, విత్ ఫ్లోర్ క్లాత్ మీకు లుక్ అనేది ఎలా వస్తుందో. అండ్ గార్లాండ్స్ జూమిన్లో అయితే కనుక మీకు ఇలా ఉంటాయి. సో కంప్లీట్ న్యాచురల్ లుక్ ఇస్తాయి గార్లాండ్స్. ఈవెన్ క్లాత్ అయినా సరే, క్లాత్ అని ఎవరు ఐడెంటిఫై చేయలేరు, అంత న్యాచురల్ లుక్ ఇస్తుంది. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్లో కనుక వెళ్ళిపోతే మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో ఇది కూడా అంతే, మనకి ఓన్లీ సింగిల్ ఈవెంట్స్ కాదు, మల్టిపుల్ ఈవెంట్స్. ఏ ఈవెంట్ కన్నా సరే మనం బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేసి ఇలా కస్టమైజ్ చేసాం. సో క్లయింట్ వచ్చి టోటల్ మాకు ఇలా మొత్తం డిజైన్ వద్దు అన్నారు. సో దాన్ని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము మిడిల్లో ఇలా ముగ్గు డిజైన్ ఇచ్చి సైడ్స్ కూడా సేమ్ క్లాత్ బట్ వితౌట్ ప్రింట్ అనేది కస్టమైజ్ చేయించాము. సో వాళ్ళు ఏంటంటే ఎల్లో గ్రీన్ వైట్ థీమ్లో వెళ్ళారు మొత్తం. సో మీరు కావాలితే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సైడ్ ఎల్లో ప్లేస్లో మేము రెడ్ క్లాత్ కూడా ఇస్తాం. సో క్లాత్ అండ్ గార్లాండ్స్ జూమిన్లో క్వాలిటీ అంతా ఎలా ఉన్నాయి అంతా కూడా జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మిడిల్ ముగ్గు డిజైన్ అన్నది అవైలబిలిటీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రతిసారి ఇదే డిజైన్ వస్తుందని లేదు. సో సైడ్ వచ్చి మీరు రెడ్ కలర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఎల్లో క్లాత్ని. అలాగే మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి చూపించాను కదండి, ఇంతకుముందు ఏంటంటే మిడిల్ ముగ్గు వేరు అండ్ సైడ్స్ వచ్చి ప్లెయిన్ చూపించాను. సో సేమ్ కలర్ కాంబినేషను. ఇది కస్టమర్ కొంచెం బ్యాక్ డ్రాప్ హైలైట్ అవ్వాలి అన్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము మిడిల్ ఇలా కొంచెం హెవీ ముగ్గు డిజైన్ క్లాత్ అటాచ్ చేసాం. అండ్ సైడ్స్ దాన్ని మ్యాచ్ అయ్యేలాగా ఎల్లో మీద గ్రీన్ ప్రింట్ లోటస్ వచ్చింది వేసాము. సో ఈ క్లాత్స్ అన్నీ కూడా కంప్లీట్లీ వాషబుల్ అండి, అలాగే హ్యాండ్ పెయింటెడ్ కూడా మీకు. సో ఏ బ్యాక్ డ్రాప్ కైనా సరే మేము మిషన్ వాష్ సజెస్ట్ చేయం, జస్ట్ నార్మల్ వాషే. సో దీన్ని హైలైట్ చేయడానికి మేము జస్ట్ లోటస్ బడ్స్తో ఈ యొక్క బ్యాక్ డ్రాప్ని హైలైట్ చేసాం. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్లో కనుక వెళ్ళిపోతే ఇదండి. సో ఇదేంటంటే ఓన్లీ మేము గార్లాండ్స్ అనేది కస్టమైజ్ చేయించాం. వాళ్ళు వచ్చి వైట్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఎండప్ వచ్చి ఇలా బెల్స్ కావాలి అన్నారు. సో జస్ట్ నేను ఆ గార్లాండ్స్ లుక్ ఎలా ఉంది అన్నది మీతో షేర్ చేసుకోవడానికి ఇలా బ్యాటల్ లీఫ్ బ్యాక్ డ్రాప్ మీద పెట్టి చూపిస్తున్నాను. సో ఈ బ్యాటల్ లీఫ్ బ్యాక్ డ్రాప్ కదండి, మీరు ఈ గార్లాండ్స్ ఏ బ్యాక్ డ్రాప్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లైక్ బనానా, కోకోనట్ ఆర్ ఏదైనా ప్రింటెడ్ డిజైన్. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏవైతే గార్లాండ్స్ ఉన్నావో అవి కలర్ కూడా కంప్లీట్లీ కస్టమైజబుల్ అండి. అండ్ సైజెస్ అంతా కూడా ఇక్కడైతే మేము 6, 5, 4, 3, 2, 1 ఫీట్ అలా చేసాము. సో మీ యొక్క బ్యాక్ డ్రాప్ క్లాత్ అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి సైజ్ అనేది ఎలాగైనా కస్టమైజ్ చేస్తామండి మేము. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదండి. సో మనకి వరమహాలక్ష్మి అనగానే లోటస్ కదా, సో మేమేంటంటే ఒక థీమ్ ఫుల్ ఆఫ్ లోటస్ చేయాలి అని చెప్పి మేము ఈ థీమ్ చేసాము. సో ఇది బ్యాక్ డ్రాప్ చూడండి, మీకు ఇక్కడ ఏంటంటే మేము బ్లూ కలర్ చూపిస్తున్నాము. అండ్ లోటస్ డిజైన్ వచ్చి కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ అండి. సో మీకు ఈ బ్లూ కలర్ని గ్రీన్, రెడ్, ఎల్లో ఇలా ఏ కలర్ అన్నా సరే మేము కస్టమైజ్ చేయిస్తాము. సో ఆ బ్లూ లుక్ని ఎన్హాన్స్ చేయడానికి మేము ఇక్కడ ఏంటంటే పింక్, వైట్ ఆ కాంబినేషన్లో గార్లాండ్స్ అనేది చేసాము. సో ఈ గార్లాండ్స్ ఆల్రెడీ మన సెకండ్
సెకండ్ ఆర్ థర్డ్ డెకర్స్లో మేము యూజ్ చేసాము. సేమ్ గార్లాండ్స్ అండి. అండ్ మిడిల్ వచ్చి మీకు ఫోమ్తో మీకు లాటస్ అనేది పెట్టాము ఇక్కడ. సో అది కూడా మేము పాంపామ్స్ మీ కలర్ బట్టి పాంపామ్ లాటస్ ఏదైనా సరే కస్టమైజ్ చేయిస్తాం. మనకి పాంపామ్స్ వచ్చి ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్లో అవైలబిలిటీ ఉంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మేము ఏ కలర్ అయినా చేస్తాము. సో ఓవరాల్ లుక్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్లూ అండ్ గార్లాండ్స్ వచ్చి వైట్, గ్రీన్, పింక్తో ఎక్కువ పింక్ హైలైట్ చేస్తాం వల్ల ఈ లుక్ అనేది ఎన్హాన్స్ అయింది. సో ఓవరాల్ మీకు లుక్ ఎలా ఉంది జూమిన్లో అంతా కూడా ఒకసారి మీరే చూడండి. సో ఇది కూడా మీరు ఏ ఈవెంట్కైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్లోర్ క్లాత్ వచ్చి మేము ఇక్కడ ఎల్లో యూజ్ చేసాము, మీకు పిక్స్లో కనిపిస్తుంది అది. సో ఫ్లోర్ క్లాత్ కూడా మీ ఆప్షన్ అండి, మీరు ఏ కలర్ అన్నా సరే చూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు చూపించిన బ్యాక్ డ్రాప్స్ ఏదైనా సరే మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్ హోల్సేల్స్ డెకర్ అని చెప్పి పేజ్లో కానీ మెసేజ్ చేయండి. తప్పకుండా మా నుంచి మీకు రిప్లై వస్తుంది. అలాగే ఏ బ్యాక్ డ్రాప్ అయినా సరే ఇక్కడ చూపించింది మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మేము మీ ప్రైస్ బడ్జెట్ బట్టి కంప్లీట్లీ కస్టమైజ్ చేయిస్తామండి. సో ఇదే బ్యాక్ డ్రాప్ మీకు తక్కువ బడ్జెట్లో కావాలి అంటే యూ కెన్ రీప్లేస్ ద బాటమ్ సాలవుడ్ బట్ విత్ బెల్ ఆర్ మ్యారీగోల్డ్ ఫ్లవర్. సో అలా చెప్పాను కదా మీకు ఎల్లో ఫ్లోర్ క్లాత్తో మొత్తం లుక్ అయితే కనుక ఇలా ఉంది. సో ఇప్పుడేం చేసామంటే సేమ్ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు వరకు గార్లాండ్స్లో చూపించాం కదా. సో ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్ మా కస్టమర్స్కి మేము ప్రొవైడ్ చేయాలి అని చెప్పి డ్రేపింగ్ క్లాత్స్ యూజ్ చేసాం. సో ఇప్పుడు డ్రేపింగ్ క్లాత్స్ కూడా ట్రెండ్ స్టార్ట్ అయింది. డ్రేపింగ్ క్లాత్స్ కూడా బాగా మూవ్ ఆన్ అవుతున్నాయి. సో ఇది వచ్చి చాలా తక్కువ బడ్జెట్లో ఎవరైనా చూస్తే కనుక జస్ట్ ఇలా డ్రేపింగ్ క్లాత్స్ అండ్ ఈవెన్ అరేంజ్మెంట్స్ కూడా చాలా ఈజీ అండి. సో డెకరేషన్ కూడా చాలా ఈజీ, అంతా రెడీమేడ్ వస్తుంది, జస్ట్ మీ వాటిని హ్యాంగ్ చేసుకోవడం అంతే. సో ఇలా మ్యారీగోల్డ్ విత్ బెల్స్తో ఇలా 2 సర్కిల్స్ తీసుకున్నాము. సో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాంగ్ చేసాం. అండ్ మిడిల్ మీకు ఇలా గోల్డ్ కలర్ వచ్చింది. సో ఆ మిడిల్ అన్నది మనకి ఆ ఫోల్డింగ్ కనిపించకుండా ఉండడం కోసం మిడిల్ ఒక రింగ్ ఇచ్చాం. అండ్ కింద వచ్చి మీకు ఇలా స్వస్తిక్ ఇచ్చాం. సో వీ కెన్ రిప్లేస్ స్వస్తిక్ విత్ వినాయక కలర్స్. సో ఏదైనా రిప్లేస్ చేస్తామో ఆ మిడిల్ ప్రింట్ అన్నది. సో మిడిల్ వచ్చి వుడెన్ ప్రింట్. సో అండ్ మనకి ఫ్లోర్ క్లాత్ వచ్చి రెడ్ కలర్ ఇచ్చాము. సో ఏంటంటే సైడ్స్ రెడ్ వచ్చింది కదా, అందుకు ఫ్లోర్ వచ్చి రెడ్ ఇచ్చాం. సో అలా లుక్ చూడండి, కంప్లీట్లీ లుక్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ అండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో బ్లూ కాదు మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కస్టమైజ్ చేస్తాం రెడ్, దాన్ని బట్టి డ్రేపింగ్ క్లాత్ కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. మన దగ్గర డ్రేపింగ్ క్లాత్ కలర్స్ వచ్చి నియర్లీ 10 ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేస్తాను లేదా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీతో క్లాత్స్ అవైలబిలిటీ కలర్స్ షేర్ చేసుకుంటాను. సో మేము ఫుల్ కటింగ్ అంతా చేసిస్తాం, జస్ట్ మీరు హ్యాంగ్ చేసుకోవడం అంతే. సో ఈ డెకర్ సెట్ కూడా మన దగ్గర రెడీ టు డిస్పాచ్ అండి. సో ఈ వీడియోలో నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ డెకర్ సెట్స్ అన్నీ కూడా మీకు రెడీ టు డిస్పాచ్ ఉంటుంది. సో ఓవరాల్ లుక్ డ్రేపింగ్ క్లాత్స్తో వరమహాలక్ష్మికి ఎవరైనా డెకరేట్ చేసుకోవాలి కంప్లీట్ అంటే కనుక ఇది ఒక డెకరేషన్ ఐడియా అని చెప్తాను. సో ఈ వీడియో వచ్చి ఏంటంటే మేము సెల్లింగ్ పర్పస్కే కాదండి, జస్ట్ మీకు కూడా కొన్ని థీమ్స్ మీతో షేర్ చేసుకోవాలి, అసలు డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అని ఐడియా రావడానికి ఒక వ్లాగ్ కింద షూట్ చేశాను నేను ఇది. సేమ్ డ్రేపింగ్ క్లాత్స్ జస్ట్ గార్లాండ్స్ డిజైన్ అనేది చేంజ్ చేసి సేమ్ మీకు ఇంకొక థీమ్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. సో సైడ్ ఇలాగా మీకు లాంగ్ విత్ సర్కిల్ గార్లాండ్స్ అనేవి మ్యారీగోల్డ్ హ్యాంగ్ అవుతాయి. సో మీకు ఇక్కడ మ్యారీగోల్డ్ వచ్చి క్లాత్ గార్లాండ్స్తో కూడా రీప్లేస్ చేస్తాం. సో కంప్లీట్లీ చాయిస్ ఇస్ యువర్స్. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ వీ విల్ కస్టమైజ్ ఎనీ క్లాత్ అండ్ ఎనీథింగ్. సో ఓవరాల్ వరమహాలక్ష్మికి కొత్తగా ట్రెండింగ్గా కొన్ని డెకరేషన్ డెకర్ థీమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ థీమ్స్లో మీకు ఏ థీమ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చి మా ఎఫర్ట్స్ని కనుక మీరు గుర్తించినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కస్టమైజేషన్ థీమ్స్ అండ్ కొత్త డెకర్ స్టఫ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్